దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాటి దివ్యబలి పూజను యేసు హృదయం పేరిట సమర్పించే వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కాలేజ్కి వెళ్తున్న సాత్వికాను దేవుడు దీవించమని, దేవుని యొక్క కాపుదల దీవెనలు నిత్యము తోడుగా ఉండాలని, పరిశుద్ధాత్మ వరాలతో నింపి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు చందర్, ప్రభావతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పొలం విషయంలో అన్యాయం జరగకుండా వారి పొలం వారికి తిరిగి రావాలని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని, మరి వారు చేయు ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు చిన్నపరెడ్డి, స్వర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా జెన్నిఫర్ని దేవుడు దీవించి స్కిల్ వీసా త్వరలో వచ్చేలాగున దీవించమని, మంచి ఉద్యోగాన్ని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కుమ్మారెడ్డి, బాలరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మీనాకి మంచి ఆయురారోగ్యం దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక యాత్వికులను జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న పాపశాపాలు తొలగిపోవాలని, కుమార్తెకు మంచి ఉద్యోగం ప్రసాదింపచేయమని, ఆమెకు సంపూర్ణమైన స్వస్థత దయచేయమని, కుమారుడు రాసిన పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణతను ప్రసాదింపచేయమని, కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల నుండి విడుదలను దయచేయమని, లోన్ అతి త్వరలో శాంక్షన్ అయ్యే కృపను ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యుఎస్ఏలో చదువుకుంటున్న ఎల్ కిరణ్ కుమార్ని దేవుడు దీవించి మంచి చదువులు, జ్ఞానాన్ని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, ఎల్ మనోజ్ని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, పి దుర్గంబకి గుండెల నొప్పి నుండి త్వరగా స్వస్థతను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, వారు చేస్తున్న ప్రతి పనియందు దేవుడు తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా విజయ్, రాధికలను దేవుడు దీవించి చిన్నారి బిడ్డకు బంగారు భవిష్యత్తును దయచేయమని, అంతో నమ్మకు మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, విజయ్కి కంటి చూపు దయచేయమని, ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయు పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కుమ్మారెడ్డి, మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మ, ప్రవీణ్, జాయ్సీ, విన్సీ, ప్రిన్సీ, ప్రశాంత్, పవిత్ర, రిత్విక్లను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఉట్కూరి రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజీవ్ రాహుల్లను దేవుడు దీవించి త్వరలో పిఆర్ రావాలని, వారికి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, వారు తలంచిన ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు విజయ, జార్జ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్, రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతారెడ్డి, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రెజినా, రాణి, వసంతరావులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని టీం మెంబర్స్ అందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. ప్రభు, నీవు నా మొరవిందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకులను ఆలింపుము. నన్ను నీ కంటి పాపవలే కాపాడుము. నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. 17వ కీర్తన 6-8 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలుల్లో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మా మనస్సులు సదా నీ చిత్తముతో ఏకీభవించునట్లు కృపచూపుము. మేము నిర్మలమైన హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండి భక్తిని దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 18వ వచనం నుండి 25 వచనముల వరకు. నా యందు అనగా నా భౌతిక శరీరమునందు మంచి అనునది లేదని నాకు తెలియను. ఏలయ్యనా మంచి చేయవలెనన్న కోరిక నాలో ఉన్నను, దానిని నేను చేయజాలకున్నాను. నేను చేయగోర మంచిని చేయక చెయ్యగోరని చెడును చేయుచున్నాను. కనుక నేను చెయ్యగోరని దానిని చేసినచో దానిని చేయునది నేను కాదనియే కదా దాని భావము. నాయందు నివసించుచున్న పాపమే దానిని చేయుచున్నది. కనుక మంచి చేయగోరిన నాకు చెడు చేయుటయే మిగులుచున్నది అను ఈ నియమము ఒకటి నాలో పనిచేయుచున్నట్లు నేను తెలుసుకొంటిని. నా అంతరాత్మ దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నది, కానీ నా శరీరమున వేరొక నియమము పనిచేయుట నాకు గోచరించుచున్నది. ఈ నియమము నాకు మనస్సు యొక్క ఆమోదమును పొందిన ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. ఇది నా శరీరమందు పనిచేయుచున్న పాపపు చట్టమును నన్ను బందీని చేయుచున్నది. నేను ఎంత దౌర్భాగ్యుడనో! నన్ను మరణమునకు లాగుకొని పోవుచున్న ఈ శరీరము నుండి నన్ను విమోచించు వారు ఎవ్వరు? మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునకు కృతజ్ఞతలు. కనుక నా అంతట నేను నా మనసుతో మాత్రమే దేవుని చట్టమును సేవించుచున్నాను, కానీ నా శరీరముతో పాపపు చట్టమును సేవించుచున్నాను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 54 నుండి 59వ వచనం వరకు. యేసు జనసమూహములతో ఇంకను ఇట్లు చెప్పెను. పడమట మబ్బు పట్టుట చూసి తక్షణమే వాన కురియునని మీరు చెప్పెదరు, అట్లే జరుగును. దక్షిణపు గాలి వీచుట చూచి వడగాలి కొట్టునని చెప్పెదరు, అది అట్లే జరుగును. కపట వేషధారులారా, మీరు భూమి ఆకాశ లక్షణములను గుర్తింపగలరు, మరి ఈ కాలములను ఎలా గుర్తింపలేరు? ఏది సముచితమో మీరు స్వయం నిర్ణయించుకొనరేమి? నీపై నీ శత్రువు వ్యాజ్యము తెచ్చి న్యాయాధిపతి యొద్దకు నిన్ను కొనిపోయినప్పుడు మార్గ మధ్యముననే అతనితో సఖ్యపడము, లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకుని పోవును. న్యాయాధిపతి నిన్ను బంట్రోతు చేతికి అప్పగించును, అతడు నిన్ను కారాగారమున బంధించును. నీవు చెల్లించవలసిన రుణములలో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని మీ అందరి కోసం ప్రార్థిస్తూ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే రోమిలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 18 నుంచి 25వ వచనాల వరకు వాక్యం ఈ విధంగా మనకు తెలియచేస్తూ ఉంది. మానవునిలో ద్వంద్వ స్వభావాలు, 2 స్వభావాలు ఉన్నాయని పౌలు గారు తెలియచేస్తున్నాడు. ఆయనే స్వయముగా ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ప్రభువా, నేను బలహీనుడను, నేను మీలో బలంగా ఉండాలని, మీలో పుణ్యాత్ముడిగా ఉండాలని, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. కానీ నేను ఏమి చేయాలో అది చేయలేకపోతున్నాను, ఏమి చేయకూడదో అదే నేను చేస్తున్నాను. ప్రభువా, మీ శక్తి నాకు కావాలి, మీ కృప నాకు కావాలి అని ఆయన ఎంతో బాధతో ప్రభువు యొక్క సహాయాన్ని కోరుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారి జీవిత చరిత్ర మనందరికీ తెలుసు. దేవుని కోసం సముద్రాలు దాటినటువంటి గొప్ప వ్యక్తి, ఎన్నో బాధలు కష్టాలు అనుభవించినటువంటి వ్యక్తి, ఎన్నోసార్లు చెరసాల జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి. ఆ చెరసాలలో ఉండి కూడా అనేక ఉత్తరాలు రాస్తూ ప్రజలను బలపరిచినటువంటి వ్యక్తి. ఎక్కడెక్కడైతే ఆయన స్వార్థ పరిచర్య చేశాడో ఆ ప్రాంతాలకు ఉత్తరాలు రాస్తూ, నేను జైల్లో ఉన్నానని మీరు బాధపడవద్దు, మీరు విశ్వాసాన్ని కోల్పోవద్దు, ఆ ప్రభు వైపు చూడండి, ఆ ప్రభువే మనకు రక్షకుడు, ఆయనను నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అని పునీత పౌలు గారు జైల్లో ఉండి కూడా, చెరసాలలో ఉండి కూడా ఉత్తరాలు రాస్తూ ప్రజలకు వాక్యాన్ని బోధిస్తూ బలపరుస్తూ ఉన్నాడు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి వ్యక్తి, అంత గొప్ప శక్తి కలిగినటువంటి సువార్త సేవకుడు ఈరోజు అంటున్నాడయ్యా, నేను ఏమి చేయాలో అది చేయలేకపోతున్నాను, ఏమి చేయకూడదో అదే చేస్తున్నానయ్యా. నా ఆత్మ మిమ్మల్ని కోరుతుంది, నా శరీరం ఈ లోకాన్ని కోరుతుంది, శరీరానికి నేను బలహీనుడైపోతున్నాను, మీ శక్తి నాకు కావాలయ్యా అంటూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనందరిలో అదే ఆశ ఉంటుంది. ఒక మంచి ప్రసంగం వినగానే, ఒక మంచి ప్రార్థన కూటాలకు వెళ్ళగానే నా జీవితాన్ని మార్చుకుంటాను ప్రభువా, తెలుసు తెలియక ఇప్పటి వరకు పాపము చేశాను, పొరపాటు చేశాను, ఈ రోజు నుండి నీతిగా జీవిస్తాను, పవిత్రంగా జీవిస్తామని మాట ఇస్తాం. ఆ గుడిలో ఉన్నంత వరకు సాక్షాత్తు దూతలలాగా మరి జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంటికి రాగానే అదే పాత పరిస్థితి, అదే పాత జీవితంలో, అదే పాపంలో మనం పడిపోతూ ఉంటాం. పౌలు గారు అంటున్నాడు, పడిపోయినటువంటి మనం లేవనెత్తబడాలి అంటే దేవుని శక్తి కావాలి. శరీర కోరికలను అణగదొక్కి
ఆత్మానుసారం మనం జీవించినట్లయితే తప్పకుండా ప్రభువును మనం సంపాదించుకుంటామని పౌలు గారి రోజు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఆత్మానుసారముగా జీవించే బిడ్డలుగా, దేవుని చిత్తానుసారం జీవించే బిడ్డలుగా ఆ కృపను మనకు ప్రసాదించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం చూసినట్లయితే ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మానవుడు ఆకాశంలో మబ్బులు వస్తే వర్షాలు పడతాయని, తూర్పు పడమటి నుండి గాలి వీస్తే వర్షాలు పడతాయి, తుఫాను వస్తాయని, ఈ విధముగా మరి ప్రకృతిలో జరిగే మార్పులను చూసి మీరు గుర్తించగలుగుతున్నారు. ప్రకృతిలో జరిగే ఈ యొక్క మార్పులను, వాతావరణంలో జరిగే మార్పులను చూసి వర్షాలు వస్తాయా లేదా అని మీరు గుర్తించగలుగుతున్నారు. కానీ మీలో ఉన్నటువంటి ప్రవర్తనను మీరు గుర్తించలేకపోతున్నారు. మీలో ఉన్నటువంటి ఆ చెడు ప్రవర్తనను మీరు గమనించలేకపోతున్నారు. ఏ విధంగా మీరు జీవించాలో, శత్రువులతో ఏ విధంగా సఖ్యత పడాలో, సమాధానంగా ఏ విధంగా జీవించాలో, ఈ లోకంలో సమస్యలు ఎదురైనప్పుడు ఏ విధంగా పరిష్కరించుకోవాలో మిమ్మల్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఒక శత్రువు బంధించి చెరసాల్లో వేపించి మీ మీద మీరు కట్టవలసినటువంటి చివరి కాసు కట్టేంత వరకు మిమ్మల్ని చెరసాలలో వేయించడానికి ముందే ఆ వ్యక్తితో సఖ్యత పడాలి అని, సమాధాన పడాలి అని, క్షమాపణ కోరుకోవాలి అని, అప్పుడే మీరు ఆ శత్రువుల బారి నుండి రక్షించబడతారని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరులారా, ఈరోజు మనం తప్పు చేసి క్షమాపణ అడగడానికి ఎంతో సిగ్గుపడుతూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. తప్పు చేసిన ప్రతి వారు కూడా తప్పించుకుని పోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ ప్రభు అంటున్నాడు, తప్పు చేసిన ప్రతి వారు మిమ్మల్ని పట్టి శిక్షించడానికి ముందే క్షమాపణ కోరండి, సఖ్యత పడండి. అప్పుడు మీరు చెరసాలకు వెళ్ళనవసరం లేదు, మీరు అనేకమైనటువంటి బాధలు పడనవసరం లేదు అని ప్రభు ఈరోజు సువిశేషం ద్వారా మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు ఇంటిలో సమస్యలు ఉంటాయి, ఇంటి పక్క వారితో సమస్యలు ఉంటాయి, మనం పనిచేసే ఆఫీసులో సమస్యలు ఉంటాయి. ఒకవేళ పొరపాటున మనం తప్పు చేస్తే, మాట ద్వారా కానీ క్రియల ద్వారా కానీ పొరపాట్లు చేస్తే క్షమించమని అడిగే మంచి మనసు మనం అందరం కూడా కలిగి ఉండాలి. అప్పుడే ప్రియ సహోదరులారా, దేవుడు మనలో ఉన్న సత్ప్రవర్తనను గుర్తించి దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. దేవుని దృష్టిలోనూ ఇతర దృష్టిల్లో కూడా మనం మంచి వాళ్ళంగా పిలువబడతాం, నీతిమంతులుగా మనం పిలువబడతాం, శాంతిమూర్తులుగా మనం పిలువబడుతూ ఉంటాం. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే తగ్గించుకునే జీవితము. క్రైస్తవ జీవితం అంటే దేవుని చిత్తానుసారం జీవించే జీవితము. యేసు ప్రభు ఏ బాధలు, ఏ ఇబ్బందులు, ఏ నేరము కూడా చేయనప్పటికీ ప్రియ సహోదరుల మనందరి కొరకు అనేకమైనటువంటి బాధలు, శ్రమలు అనుభవించాడు. చివరికి ప్రభు అందరి కోసం ప్రార్థన చేసి తను తగ్గించుకుని, ప్రభువా వీరేమి చేయుచున్నారో తెలియదు, వీళ్ళను క్షమించండి అని ప్రార్థన చేసి ఆయన చనిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనలో కూడా ఆ దీనత్వం ఉండాలి, ఆ పశ్చాత్తాప హృదయం ఉండాలి, ఆ తగ్గించుకునే మనస్తత్వం ఉంటే తప్పకుండా దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా, దేవుని దృష్టిలో మనం పరిశుద్ధులుగా పిలువబడతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ఆ ప్రభువుని అడుగుదాం, ప్రభు ఆ శక్తిని మాకు దయచేయండి. మాలో ఉన్న గర్వము, అహంకారం, అసూయ అన్నింటిని కూడా తొలగించి మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. మాలో ఈ యొక్క బలహీనతలు, పొరపాట్లు ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభువా. తెలుసో తెలియక మేము చేసిన ప్రతి అపరాధములను క్షమించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, మేము కాలాలను గుర్తించగలుగుతున్నాము కానీ మాలో ఉన్నటువంటి మార్పులను మేము గుర్తించలేకపోతున్నాం. మాలో ఉన్నటువంటి దుస్వభావాన్ని మార్చుకోలేకపోతున్నాం. ఆ శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రభా, వారికి ఏమేమి కావాలి అని ఈ పూజలో ప్రార్థిస్తూ ఉన్నారో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్నారి బిడ్డ బదులు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా.
వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. వారిలో ఉన్న అనారోగ్యాన్ని తొలగించమని వేడుకుంటూ ఉన్నాం. ఆసుపత్రిలో ఉన్న బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. శాంతి సమాధానం లేకుండా గొడవలతో కక్షలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని శాంతపరిచి ప్రభా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఎవరెవరైతే మెసేజెస్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరుతున్నారో వారందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మనవులన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం ఆపాదస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు దయచేయు దానములను గౌరవప్రదముగా స్వీకరించుటకు మంచి హృదయములను మాకు దయచేయుము. మమ్ము పవిత్రీకరించి నీ కృప ద్వారా మేము పాపము నుండి విముక్తిని బడయుదుము గాక. మేము నిర్వహించు పరమ రహస్యములు మమ్ము విమోచించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమును పరిపాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్తుతించుచున్నారు. కావున మేము దూతల దళముతో నేకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి అప్పద్రాక్ష రూపాలలో మనందరి ముందు ప్రత్యక్షమయ్యే సమయం అది. ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ వ్యాధితో బాధపడుతున్నారో విశ్వాసంతో ప్రార్థించండి. ఆ గొప్ప దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటైవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పోపు గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దినము ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని బిడ్డలందరినీ దీవించమని, వారి కుటుంబాలను దీవించమని, వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ స్వార్థ పరిచర్య అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాను. వారి కుటుంబాలను దీవించండి, వారి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్యముతో, బాధలతో, సమస్యలతో, బంధకాలలో, అనేక రకరకాల సమస్యల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. మరి ముఖ్యంగా ప్రభువా, మా కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీళ్ళ మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములు పరిహరించి కాచి కాపాడుతున్న ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యమును దయచేయును గాక. ఆమేన్.
ఆహారం తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోక ఆనందం అనుభవించుడి ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోక ఆనందం అనుభవించుడి జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం నడిపించుని ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం ఆత్మబలమి ఆహారం అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం నడిపించుని ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి ఈ శాశ్వత భోజ్యముకై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం మనిషి కుమారుడు మానవాళి రక్షణార్థము తన ప్రాణమును ధారపోయిటకు వచ్చెను. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 45వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనుచు సత్ఫలములను పొందుచున్నాము దేవా. ప్రస్తుత కాలములో నీవు మాకు అనుగ్రహించు వాని సహాయముతో మేము శాశ్వతమైన వరములకు యోగ్యులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు
క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుము మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుము మా మరియా. మేము పరదేశులం ఈ భూమిలో ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మతో జీవింప నేర్పుమమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుము మా మరియా. మేము పరదేశులం ఈ భూమిలో ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ